వెళ్ళండి. వెళ్ళండి. రాజా, తమపై జాలి కలుగుతోంది. మాపై చాలట. నారాయణ నారాయణ నారాయణ. మిక్కిలి దుఃఖంతో ఉన్నావేం భక్తరాజా? ప్రభు, దుఃఖము మాకు ఆ అభాగ్యుని మీద కలుగుతోంది. తమ దయాసాగరం దరికి చేరుకున్నప్పటికీ అందులోని ఒక బిందువునైనా అనుభవించలేకున్నాడు. దీనినే దౌర్భాగ్యం అంటారు ప్రభు. నీవు సత్యాన్ని వచించావు దేవర్షి. ఎప్పుడైతే మనిషికి ఈ విధంగా తన విధిని మార్చుకోగలిగిన అవకాశం కలుగుతుందో, మరి అతడు తన అహంకార కారణంగా అవహేళన చేశాడు అంటే దానినే అతని దౌర్భాగ్యం అంటారు. నీవు దీనిని గూర్చి దుఃఖించకు. ఇది యోగమాయ యొక్క ఆట. తనను ఆడనివ్వు, జరిగేదానిని జరగనివ్వు. నిజంగా తమ మాయ ప్రబలమైనది ప్రభు. చూడండి, ఏ రహస్యాన్నైతే తెలుసుకోవాలని వత్సరాల తరబడి ఆరాటపడుతున్నాడో ఆకాశవాణి ద్వారా చెప్పబడిన అతని అసలు శత్రువు ఆ బాలుని రూపంలో జన్మించాడన్న రహస్యాన్ని మేమీనాడు బట్టబయలు చేశాం. మేము స్వయంగా ఈ నిజాన్ని అతనికి చెప్పాం. అతనే ఇతనని, అతని పేరు కృష్ణుడని. కానీ తమ మాయ అతని బుద్ధిని ఎంత భ్రమింపజేసిందంటే మమ్ము మోసగాడంటున్నాడు. అతని దృష్టిలో మా పలుకులు అతనికి అనృతములనిపించాయి. భలే మహామాయ భలే. ఈ నారదుని ప్రణామాలు స్వీకరించు. మాత, మాదొక ప్రార్థన. మాపై నీ దృష్టి సారించకు. మేము పదభ్రష్టులమై మార్గాన్ని మరచి కంసుని వలె అలమటించలేము. అలా భయభ్రాంతుడవై చింతిస్తావే నారదా? ప్రభు, తమరే మాకు రక్షకులై ఉండగా మేము మా గురించి చింతించవలసిన ఆవశ్యకత లేదు. ప్రస్తుతం మాకు దేవకీ వసుదేవుల గురించి మాత్రమే చింత. ఆ క్రూర కంసుడు వారిని బాధలు పెడుతున్నాడు ప్రభు. నారద, నీవు ఇంతటి జ్ఞానివయ్యిండి కూడా అప్పుడప్పుడు పసిబాలుని వలె మాట్లాడుతూ ఉంటావు. కాస్త యోచించు. నేటి వరకు వారిని ఎవరు రక్షిస్తున్నారు? తమరే ప్రభు. లేదు, వారికి మా యొక్క సహాయంతో ఆవశ్యకత ఎంత మాత్రం లేదు. శాస్త్రాలు చెబుతున్నట్టు ధర్మో రక్షతి రక్షితః. వాస్తవానికి వారు సురక్షితులే. వారి రక్షణ స్వయంగా ధర్మమే చేస్తుంది. ఎవరైతే వారి యొక్క ధర్మం పట్ల దృఢంగా ఉంటారో వారి రక్షణ స్వయంగా వారి యొక్క ధర్మం వల్లే జరుగుతుంది. నేటి వరకు వారి యొక్క ధర్మమే వారిని రక్షిస్తుంది. ఇక భవిష్యత్తులోనూ వారి ధర్మమే వారిని రక్షిస్తుంది. కావున నీవు చింతించవలదు. తమ ఆజ్ఞ ప్రభు.
వసుదేవులకు దేవకీదేవి గారికి నా ప్రణామములు. జోహార్లు కుమారా. అక్రూరుల వారు దయచేయండి. కానీ తమరు ఈ సమయంలో ఈ ప్రదేశానికి తమ ఇరువురిని దర్శించాలని దేవి రోహిణి వారు ఆదేశించారు. దేవి రోహిణి ఆదేశమా? అందరూ అందరూ కుశలమేగా? అందరూ కుశలమే. చెప్పండి, విషయం ఏమిటో? దేవి రోహిణి కుమార బలరాముల గురించి ఆలోచిస్తున్నారు. కుమార బలరాముడా? అతని విషయంలో ఆలోచన? అతని విద్య గురించి. వారి ఆలోచన ఏమిటంటే, బలరామునికి విద్యాభ్యాసం చేయవలసిన సమయం వచ్చింది. అతడేమో దినవంతా గొల్లబాలుడితో కలిసి గోగులను మెక్కుతూ ఉంటాడు. ఇది వారికి ఎంతమాత్రం నచ్చడం లేదు. వారి ఉద్దేశం ఏమిటంటే, రాజవంశానికి చెందిన బాలులకు శస్త్ర విద్యతో పాటు శాస్త్ర విద్య కూడా వచ్చి తీరాలి అని, సకల విద్యల్లోనూ ఆరితేరాలి అని. రండి. ఈ విషయంలో తమ అభిప్రాయం తెలుసుకురమ్మని నన్ను పంపించారు. ఇది జటిల సమస్య. ఇప్పుడు ఈ సమస్యకు ఏదో ఒక పరిష్కారం చేయవలసిందే కుమారా. పరిష్కారమా? పరిష్కారం ఎలా చేయగలం? వారిని గురుకులానికి పంపించకుండా ఉండడం శ్రేయస్కరం. నిశితంగా ఆలోచించండి. అతన్ని విద్యాలయంలో ఎలా చేరుస్తారు? ఎవరి పుత్రుడంటారు? లేదు, తరుణోపాయం లేదు. వారిని అలాగే గోప్యంగా దాచి ఉంచవలసిందే. గోప్యంగా దాచి ఉంచవలసిందే? దాని యొక్క అర్థం ఏమిటి దేవి? అతడు మన రాజకులాచారం ప్రకారం విద్య నేర్చుకోనక్కర్లేదా? ఇదే గోప్యంగా చేయవచ్చు కదా. ఇంతకీ మీరేం చెప్పదలుచుకున్నారు? మీ మనసులో ఉన్నదేమిటి? కుమారా, నేను దేవి రోహిణి వారి ఆలోచనతో ఏకీభవిస్తున్నాను. నేను మాత్రమే కాదు, విష్ణు వంశంలో మిగిలిన నాయకులందరూ ఏకీభవిస్తున్నారు. కుమార బలరాములను గోకులం నుంచి బయటకు తీసుకొచ్చి ఏదైనా రహస్య స్థలానికి తీసుకువెళ్ళాలి. అక్కడ అతనికి శాస్త్ర విద్య నుంచి శస్త్ర విద్య వరకు అన్ని విధాల విద్యల్లోనూ ప్రవీణుని చేయవచ్చు. అక్కడ అతనికి రాజనీతి శిక్షణ కూడా ఇవ్వవచ్చు. కుమార, మనం ఈ మాటను మర్చిపోకూడదు, గుర్తుంచుకోవాలి. అతడు శూరవంశపు జ్యేష్ఠ రాజకుమారుడు. అదీగాక విష్ణువంశపు యాదవులు అతనిని భవిష్యత్తులో రాజురూపంలో చూసుకుంటున్నారు. అతనికి యుక్త వయసు వచ్చే శుభగడియ కోసం నిరీక్షణలో మేము కంసుని అత్యాచారాలు ఎంతో ఓర్పుతో నిశ్శబ్దంగా సహిస్తూ వస్తున్నాం. ఈ పరిస్థితిని ఆసరాగా తీసుకుని కంసుడు ఒకరి వెంట ఒకరిని వరుసగా మన నాయకులందరినీ చంపుతున్నాడు. చివరికి ఒకరోజు మనం కంసునితో యుద్ధానికి ఆయుధాలు చేపట్టవలసిందే. మరి ఆ సమయంలో శూరవంశపు పతాకాన్ని ఎగురవేసి మనందరికీ నాయకత్వం ఎవరు వహిస్తారు? మహారాజు శూరసేనులు రాజకీయాలను త్యజించి ప్రభుభక్తిలో లీనమైపోయారు. మరి తమరేమో, తమరు మాటకు కట్టుబడ్డం వలన ఈ కారాగృహాన్ని వదిలి బయటికి రాలేరు. ఇటువంటి విపత్కర పరిస్థితిలో విష్ణువంశపు యాదవులంతా అన్యాయాలను ఎదుర్కోవడానికి ఒక పతాకం కింద ఏకమై యుద్ధభూమిలో ఎలా విజృంభించగలరు? మరి ఈ యోచన గురించి చర్చ దేవి రోహిణి మన నందరాజులతో చేయాలి. మేము ముగ్గురు 2 రోజుల నుంచి ఇదే ఆలోచనలో ఉన్నాం.
మరి వారిరువురు దీర్ఘంగా ఆలోచిస్తున్నారు. ఏదో ఒకటి చేసి తీరవలసింది. మరి ఆ విషయంపై నిర్ణయం తమకే వదిలివేశారు. వారు తమ అనుజ్ఞ లేకుండా ఏమీ చేయరు కుమారా. అక్రూర్లు వారు, మీరు బలరాముడి గురించి మాత్రమే మాట్లాడుతున్నారు. కృష్ణయ్య గురించి మాట్లాడటం లేదు. వాడు రాజకుమారుడేగా. ఆ, కృష్ణుడు కూడా రాజకుమారుడే. మేము బలరామకృష్ణుల గురించి తీవ్రంగా ఆలోచించాం. ప్రస్తుతం ఇందులో ఒక సమస్య ఉంది. ఏమిటి? కృష్ణుని రహస్యం మనకు మాత్రమే తెలుసు. నందరాజు యశోదలకు తెలియదు. నేను కృష్ణుని గురించి అడగగానే నందరాజు స్పష్టంగా చెప్పారు, కృష్ణుని పంపను అని. ఏ, వాడికి విద్య అవసరం లేదనుకున్నారా? ఉంది. మరి నందరాజు అంటున్నది ఏమిటంటే, కృష్ణుడు విద్య నేర్చుకుని ఏం చెయ్యాలి? గోవుల్ని కాస్తుంటాడు. అతని బ్రతుకు గోవుల్ని కాస్తూ గడవాల్సిందే. మరి ఒక గొల్లవానికి గురువు గురుకులంతో పనేమిటి? ఇతని తాత చదువుకోలేదు, ఇతను చదువుకోడు. ఆ మాటకు నేనేం సమాధానం చెప్పగలను దేవి? ఈ విషయంలో రోహిణి సోదరు ఏమన్నారు? దేవి రోహిణి గారిది కూడా ఇదే ఆలోచన. కృష్ణుని వెంట తీసుకువెళ్ళవలసిన అవసరం ఏముంది? మొదటి నుంచి కృష్ణుడు చేసిన అద్భుతాల వలన రెచ్చిపోయిన కంసుడు అతన్ని చంపడానికి ఎందరో రాక్షసులను పంపుతున్నాడు. ఒకవేళ కృష్ణుడు అక్కడి నుంచి ఎటైనా వెళితే, కంసుడు అతన్ని వెతుకుతుండగా అక్కడ బలరాముడు ఎదురైనట్టయితే, ఇక బలరాముని బ్రతుకు ఆపదలో పడుతుంది. ఆమెకు తన పుత్ర వ్యామోహం తప్ప కృష్ణయ్య గురించి ఆలోచన లేదు. దేవి, తమరిది మర్చిపోతున్నారు. దేవి రోహిణి కృష్ణుడు నందరాజుల పుత్రుడే అనుకుంటున్నారు. వారికి ఈ రహస్యం తెలియదు. లేదంటే వారు కృష్ణుని కూడా పంపించేవారు. అతనికి కూడా రాజకుమారుని వలె శిక్షణ ఇప్పించేవారు. తమరు సరే అంటే వారికి ఈ రహస్యాన్ని తెలియజేస్తాను. వద్దు, ఇప్పుడే వద్దు. ఇప్పుడు ఈ విషయం తెలిసిందంటే కృష్ణుని పట్ల వారి ప్రవర్తన మారిపోతుంది. దానివల్ల ఎవరికైనా సందేహం ఉత్పన్నం కావచ్చు. ఈ రోజు ఇంత ఆలస్యం అయిందేమిటి? త్వరగా రా. సోదరికి చెప్పడమా చెప్పకపోవడమనే నిర్ణయం తర్వాత తీసుకుందాం. అసలు విషయం ఏమిటంటే, కంసుడి దృష్టి కృష్ణయ్య మీదే ఉంది కనుక అతను ఎక్కడుంటే అక్కడ అతనికి ప్రాణభయం ఉంటుంది. అందుకని మీరు చిన్నవాడిని ప్రమాదంలో విడిచిపెట్టి పెద్దవాడిని సురక్షిత స్థానానికి చేర్చాలనుకుంటున్నారా? ఈ విధంగా సోదరులిద్దరినీ విడదీయాలనుకుంటున్నారా? దేవి, తెలివైన వాళ్ళు ఇదే ఆలోచిస్తారు. అక్రూర్ల వారు, మీరు బాగా ఆలోచించండి. అసలిప్పుడు కుమార బలరాముడు తన తమ్ముణ్ణి వదిలి మీతో వస్తాడంటారా? అందులో కూడా ఒక సమస్య ఉంది దేవి. దేవి రోహిణి వారు చెప్పడం ఏమిటంటే, వారి శరీరాలు రెండైనా జీవం ఒక్కటే.